One day in the church, people are asked to give a witness regarding their spouse. అయితే ఒకసారి సంఘములో సంఘ సభ్యులను వారి బంధువులను గూర్చి లేదంటే దగ్గరి సంబంధములను గూర్చి వారు సాక్ష్యం ఇవ్వాలని కోరి ఉన్నారు. Wives are asked to give witness regarding their spouse or husband. అయితే భార్యలు లేదంటే భర్తలు వారి యొక్క భాగస్వామ్యులను గూర్చి సాక్ష్యం ఇవ్వాలని సంఘంలో అడిగి ఉన్నారు. And everybody was coming and giving their testimony. ప్రతి ఒక్కరూ వచ్చి వారి యొక్క సాక్ష్యాన్ని అందజేస్తూ ఉన్నారు. It's a very short testimony they have to give just in one sentence. అయితే ఒకే ఒక్క వాక్యంలో ఆ యొక్క సాక్ష్యాన్ని వారు ఇవ్వాలి. Some said their wife is a very loving wife and some said their husband is a very caring husband. కొంతమంది నా భార్య ఎంతో ప్రేమతో ఉన్నటువంటి భార్య, నా భర్త ఎంతో జాగ్రత్తగా చూచుకునే భర్త అని చెప్పి ఉన్నారు. And lo and behold, a lady came to give her testimony. అయితే తరువాత ఒక స్త్రీ సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. You can imagine her as a pastor's wife or a prominent elder wife or a person who is holding a responsibility in the church, prominent responsibility. అయితే ఆ యొక్క స్త్రీ ఒక సంఘ కాపరి భార్య అయి ఉండవచ్చని మీరు అనుకోవచ్చు, సంఘ పెద్ద యొక్క భార్య అనుకోవచ్చు, లేదంటే ఒక మంచి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి యొక్క భార్య అని మీరు అనుకోవచ్చు. And she came and she gave her testimony in this way. అయితే ఆమె ముందుకు వచ్చి సాక్ష్యము ఈ విధంగా ఇచ్చింది. My husband is an angel in the church. నా యొక్క భర్త సంఘములో దేవుని దూత అయి ఉన్నాడు. He is a devil at home. గృహములో సాతానుడై ఉన్నాడు. Today people give many testimonies or witnesses regarding us. అయితే ఈ రోజు ప్రజలు మనల్ని గూర్చి అనేక రకములైనటువంటి సాక్ష్యాలను ఇస్తారు. And even today's our message is completely depended upon the testimony that Jesus is going to give regarding you and me. అయితే ఈరోజు మనము తెలుసుకున్నటువంటి వర్తమానము యేసుక్రీస్తు వారు నిన్ను గూర్చి నన్ను గూర్చి ఏం సాక్ష్యం ఇస్తాడో దానిపైనే ఆధారపడి ఉంది. Today's message is a peculiar message. ఈ రోజు ఉన్నటువంటి వర్తమానము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, కొత్తది. God is speaking to us from His word in a different way. దేవుడు తన యొక్క వాక్యము నుంచి వేరే రకముగా కొత్త రీతిలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. In life we might have listened to many sermons. మన యొక్క జీవిత కాలంలో ఎన్నో సందేశాలను మనం విని ఉండవచ్చు. Many types of sermons. వివిధ రకములైనటువంటి సందేశాలను విని ఉండవచ్చు. Topical, textual or expository or narrative or doctrinal. అంశాన్ని గూర్చి, వాక్యాన్ని గూర్చి, వ్యక్తిగతంగా కథలు, ఆత్మకథలు, ఎన్నో రకాలైనటువంటి సాక్ష్యాలు విని ఉండవచ్చు. But today's message is dependent upon a question that Jesus asked His disciples. అయితే ఈ రోజు మనము తెలుసుకున్నటువంటి వర్తమానము యేసుక్రీస్తు వారు తన శిష్యులను అడిగినటువంటి ప్రశ్నను గూర్చే ఉండబోతూ ఉన్నది. This remarkable incident is recorded in the 3 Gospels, but we will look at it from the Gospel of Matthew. We do not open or read, but I will tell you the story. అయితే ఈ చారిత్రాత్మకమైన ఘట్టము మనకు 3 సువార్త పుస్తకాల్లో ఉంది, కానీ మనము మత్తయి సువార్త నుంచి మనము దీని గురించి నేర్చుకోబోతూ ఉన్నాము. Here Jesus asked His disciples, Matthew 16:33, He asked them this question, who do people say that the Son of Man is? అయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో 13 వచనములో యేసుక్రీస్తు వారు శిష్యులతో నేనెవరని ప్రజలు అనుకుంటూ ఉన్నారని ప్రశ్న అడిగి ఉన్నాడు. Who do people say that Jesus was? మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారు. And disciples gave the answers what people thought about Jesus. అయితే యేసుక్రీస్తుని గూర్చి ప్రజలు ఏమని తలంచి ఉన్నారో జవాబులు ఇచ్చి ఉన్నారు. Some said John the Baptist. కొంతమంది బాప్తిజం ఇచ్చి యోహాన్ అని చెప్పి ఉన్నారు. Some said Elijah, the coming Elijah. కొందరు ఏలియా అనియు, some said Jeremiah, కొందరు ఇర్మియా అనియు, some said some other prophets. లేక ప్రవక్తలలో ఒకడనియు జవాబు ఇచ్చి ఉన్నారు. Then Jesus asked them one more question. యేసుక్రీస్తు వారు మరి ఒక ప్రశ్నను అడిగి ఉన్నారు. He asked them, what about you? Who do you say that I am? మీరైతే నేనెవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను.
For the previous question, disciples can give the opinion of people. మొట్టమొదట అడిగినటువంటి ప్రశ్నకు శిష్యులు ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. But now disciples has to give their own testimony. కానీ శిష్యులు ఇప్పుడు తమ సొంత సాక్ష్యాన్ని ఇవ్వాలి. They have to share their own experience. వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని పంచుకోవాలి. They have to give their own opinion. వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయాలి. And their testimony regarding Jesus will tell their fellowship with Jesus. అయితే యేసుక్రీస్తుని గూర్చి వారు తెలియజేసినటువంటి సాక్ష్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారితో వారు కలిగి ఉన్న సహవాసాన్ని తెలియజేస్తుంది. And their testimony regarding Jesus tells how much they love Jesus. అయితే వారు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టే యేసుక్రీస్తు వారిని వారు ఎంత ప్రేమించారో మనకు అర్థమవుతుంది. Dear members, if Jesus asked the same question to you and to me, who do you say that I am? What will be our answer? అయితే యేసుక్రీస్తు వారు మనలనే అదే ప్రశ్న, నేనెవరని మీరు అనుకుంటున్నారని ప్రశ్న అడిగినప్పుడు ఎటువంటి సమాధానాన్ని మనము తెలియజేస్తాము? What testimony do we give regarding Jesus? యేసుక్రీస్తుని గూర్చి ఎటువంటి సాక్ష్యాన్ని మనం ఇవ్వబోతూ ఉన్నాము? Even our testimony tells our fellowship with Lord. మన యొక్క సాక్ష్యము కూడా దేవునితో కలిగినటువంటి సహవాసాన్ని తెలియపరుస్తుంది. Even our testimony tells how much we love Jesus. మన యొక్క సాక్ష్యాన్ని బట్టే యేసుక్రీస్తుని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియజేస్తుంది. But I want to turn your attention to another important element here. కానీ మీ యొక్క దృష్టిని ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయానికి త్రిప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. Something may be more important than the testimony that we give regarding Jesus. అయితే బహుశా యేసుక్రీస్తు వారిని గూర్చి మనం ఇచ్చేటటువంటి సాక్ష్యము కంటే ప్రాముఖ్యమైనటువంటిదని నేను భావిస్తూ ఉన్నాను. As disciples gave witness regarding Jesus, యేసుక్రీస్తుని గూర్చి శిష్యులు ఏ విధంగా సాక్ష్యాన్ని ఇచ్చి ఉన్నారో, as you and me give our witness regarding Jesus, యేసుక్రీస్తుని గూర్చి నువ్వు నేను సాక్ష్యాన్ని ఏ విధంగా అయితే ఇస్తూ ఉన్నామో, one day Jesus is going to give a witness regarding you and regarding me. ఒక రోజున యేసుక్రీస్తు వారు నిన్ను గూర్చి నన్ను గూర్చి సాక్ష్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. Yes, what you heard is true. అవును, మీరు విన్నది నిజమే. One day Jesus is going to give a witness or a testimony regarding you and regarding me. ఒక రోజున నీ గూర్చి నా గూర్చి యేసుక్రీస్తు వారు సాక్ష్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. We have read in the scripture reading Matthew 10:32. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనములో మనము వేదపట్నంలో విని ఉన్నాము. Whoever acknowledges me before others, I will also acknowledge before my Father in heaven. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుందును. And Revelation 3:5, I will never blot out his name from the book of life, but I will acknowledge that name before my Father and his angels. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తూడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకుందును. Yes, one day Jesus is going to give a testimony regarding you and me. అవును, ఒక రోజున నిన్ను గూర్చి నన్ను గూర్చి యేసుక్రీస్తు వారు సాక్ష్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. As our testimony reveals our fellowship with God, even Jesus' testimony reveals our fellowship with him. అయితే మనమిచ్చే సాక్ష్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారితో మనం ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నామో ఏ విధంగా అయితే తెలియజేస్తుందో, యేసుక్రీస్తు వారిచ్చే సాక్ష్యాన్ని బట్టి ఆయన మనతో ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నారో తెలియపరుస్తుంది. The testimony of Jesus demonstrates our faithfulness in him. యేసుక్రీస్తు వారు మనను గూర్చి ఇచ్చే సాక్ష్యమును బట్టి మన యొక్క విశ్వాసము ఎంత మేరకు ఉందో కనపరుస్తుంది. It conveys our spiritual condition. మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని అది బయలుపరుస్తుంది. It decides our destiny. మన యొక్క భవిష్యత్తుకు అది బాటలు వేస్తుంది. And it also tells us or confirms our life whether we can enter into heaven or not. పరలోక రాజ్యములోకి మనకు అనుమతి లభిస్తుందా లేదా అనేది కూడా మనకు తెలియజేస్తుంది. So today's topic is what kind of testimony that Jesus is going to give regarding you and me.
అయితే ఈరోజు మనము తెలుసుకునే సందేశము ఏమై ఉన్నదంటే నిన్ను గూర్చి నన్ను గూర్చి యేసుక్రీస్తు వారు ఎటువంటి సాక్ష్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. In one word, who do Jesus say that you are? ఒక మాటలో చెప్పాలంటే నీవెవరని యేసుక్రీస్తు వారు నిన్ను గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. Today, if you look at people care more about the opinion of others. అయితే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే మనుష్యులు తమ గురించి ఇతరులు ఏమని తలస్తూ ఉన్నారు అనే దానిని గూర్చి వారు ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటారు. They care more about the assumptions of others. అయితే ఇతరులు మనస్సుల్లో ఏమని ఆలోచన చేస్తున్నారో వాటిని గూర్చే వారు ఎంతగానో తపన పడుతూ ఉంటారు. They worry about what people will think about me. నన్ను గూర్చి ప్రజలు ఏమనుకుంటారో అనే దానిని గూర్చే వారు చింతిస్తూ ఉంటారు. They bother about what people speak or talk regarding me. అయితే నన్ను గూర్చి ఇతరులు ఏమని మాట్లాడుకుంటున్నారో అనే దాని గూర్చే వారు తపన చెందుతూ ఉంటారు. In fact, some people do some things literally so that people will tell or talk good about them. అయితే కొన్నిసార్లు కొందరు ఖచ్చితంగా నా గురించి మంచినే మాట్లాడుకోవాలని కొన్ని పనులను వారు చేస్తారు. But the most important question or the most important testimony for you and for me should be what kind of testimony Jesus will give regarding you and me. కానీ మనలను అడగవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమై ఉన్నదంటే నన్ను గూర్చి నిన్ను గూర్చి యేసుక్రీస్తు వారు ఎటువంటి సాక్ష్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారని. Who do Jesus say that you are? నీవెవరని యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు. So today our message will be like this. ఈ రోజు మన యొక్క వర్తమానము ఈ విధంగా ఉండబోతుంది. We will look at two important or prominent personalities from God's word. దేవుని యొక్క వాక్యము నుంచి ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను గూర్చి మనము తెలుసుకొనబోతూ ఉన్నాము. We will see what kind of testimony that God gave regarding them. వారిని గూర్చి దేవుడు ఎటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడో మనము తెలుసుకొనబోతూ ఉన్నాము. We will also find out whether God can give such a testimony regarding us. అయితే మనల్ని గూర్చి అదే విధమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడా లేదో మనం తెలుసుకుందాము. At the same time, we will also see when will actually Jesus give his testimony regarding you and regarding me. అదే విధంగా నిన్ను గూర్చి నన్ను గూర్చి యేసుక్రీస్తు వారు సాక్ష్యాన్ని ఎప్పుడు ఇవ్వబోతూ ఉన్నారో కూడా మనము తెలుసుకుందాము. The first person is found in Genesis chapter 6. His name is Noah. అయితే మొట్టమొదటి వ్యక్తిని గూర్చి దేవుడు సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే నోవాహు. ఆయనను గూర్చి మనము ఆదికాండము 6వ అధ్యాయంలో తెలుసుకుందాము. A very well-known personality and incident. ఎంతో మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి, జరిగినటువంటి సంఘటన. Mostly we use this story as a children's story. మనము చాలా సార్లు నోహకు యొక్క కథను చిన్నపిల్లలకు కథలు చెప్పడానికి ఉపయోగిస్తాము. And the testimony is recorded in Genesis chapter 6 verse 9. అయితే ఈ యొక్క సాక్ష్యము ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనములో ఇవ్వబడి ఉంది. Noah was a righteous man, blameless among the people of his time, and he walked faithfully with God. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. 3 things are mentioned here. ఇక్కడ 3 విషయములను గూర్చి వివరింపబడి ఉన్నది. Righteous man, నీతిపరుడు, blameless among the people of his time, తన తరములో నిందారహితుడై ఉండెను. and he walked faithfully with God. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. Righteous man. నీతిపరుడు. When the word righteous used here, it is very different. ఇక్కడ నీతిపరుడు అనే పదము ఉపయోగించినారు. ఇది ఎంతో విభిన్నమైనటువంటిది. Mostly we cannot call any human being righteous. అయితే చాలా సార్లు మనము చాలా సందర్భాల్లో ఒక వ్యక్తిని నీతిమంతుడు అని మనము పిలువకూడదు. Because as human beings, we are sinners. We are born sinners. ఎందుకంటే మనుష్యులుగా మనము పుట్టుకతోనే పాపులుగా మనము పుట్టి ఉన్నాము. But here it is said of Noah, Noah is a righteous man. కానీ ఇక్కడ నోవాహును గూర్చి నోవాహు నీతిపరుడు అని రాయబడి ఉన్నది. But if you look at the Hebrew word, కానీ ఈ యొక్క దీనిని గూర్చి హెబ్రియు పదాన్ని మనము తెలుసుకున్నట్లయితే the primary Hebrew word for righteous is sadik. అయితే ఈ యొక్క నీతిపరుడు అనే పదానికి మనము హెబ్రియు భాషలో ఏమని ఉన్నదంటే శాలిక్ అనే పదము నుంచి నీతిపరుడు అనే పదాన్ని మనం తీసుకొని ఉన్నాము. Listen to this. దీనిని మీరు శ్రద్ధగా వినండి.
This word is used many times in the Old Testament, but only once it is translated as righteous in the entire Old Testament. అయితే ఈ యొక్క హెబ్రూ భాషలో ఉన్నటువంటి పదము సాలిక్ అనే పదము పాత నిబంధన గ్రంథంలో ఎన్నోసార్లు ఉపయోగించబడి ఉంది, కానీ దీనిని మనము తర్జుమా చేసినప్పుడు ఒకేసారి మాత్రము నీతిమంతుడు అనే పదము ఒకేసారి ఉపయోగించబడింది. Only once in the Old Testament as righteous. అయితే ఈ యొక్క సాలేక్ అనే పదము పరిశుద్ధ గ్రంథములో నీతిమంతుడు అని ఒకేసారి తర్జుమా చేయబడింది. And it is used for Noah. అది నోవాకుని గురించి తెలియజేయడానికి ఉపయోగించబడింది. There are many important people in the Old Testament. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఎందరో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. Abraham was the father of faith. అబ్రహాము విశ్వాసమునకు తండ్రి. But the word righteous is not used for Abraham. కానీ అబ్రహామును గురించి వివరించడానికి నీతిపరుడు అనే పదాన్ని ఉపయోగించలేదు. Enoch walked with God. ఈనాకు దేవునితో నడిచి ఉన్నాడు. But the word righteous was not used for Enoch. కానీ నీతిపరుడు అనే పదమును ఈనాకును వివరించడానికి ఉపయోగించలేదు. Moses faithful in all the house of God. అయితే దేవుని గృహమంతటిలో నమ్మకస్తుడు మోషే. But the word righteous is not used for Moses. కానీ మోషేని వివరించుటకు నీతిపరుడు అనే పదాన్ని ఉపయోగించలేదు. David, one who walks after the heart of God. అయితే దేవుని హృదయానికి దగ్గరగా ఉండే వ్యక్తి దావీదు. But still the word righteous is not used for David. దావీదును వివరించడానికి కూడా నీతిపరుడు అనే పదాన్ని ఉపయోగించలేదు. Only it is translated to Noah as righteous. కానీ కేవలము నోవాను వివరించుటకు మాత్రమే నీతిపరుడు అనే పదము మనము పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉన్నది. So in one word, if you want to give a testimony regarding Noah, Noah is a righteous man. Full stop. That's it. నోవాహును గూర్చి మీరు ఒక్క మాటలో మీరు సాక్ష్యాన్ని ఇవ్వాలని అనుకున్నట్లయితే నోవాహు నీతిపరుడు. All the other things blameless among the people of God, or he had walked faithfully with God, they all are additions, or they all are describing how Noah was a righteous man. అయితే నోవాహు తన తరములో నిందారహితుడై దేవునితో నడిచి ఉన్నాడు. ఈ పదాలన్నీ ఇంకా ఆయన గుణాన్ని తెలియజేయడానికి ఉపయోగించేటటువంటి పదములు మాత్రమే. So let's look at what does it mean to be blameless among the people of his time, and what does it mean to walk faithfully with God. అయితే తన తరములో నిందారహితుడై దేవునితో కూడా నడిచి ఉన్నాడు అనే దానిని గూర్చి మనం ఇంకా తెలుసుకుందాము. Blameless among the people of his time. తన తరములో నిందారహితుడై ఉండెను. In all the Bible, only here, only in the life of Noah, only when God gave testimony regarding Noah, we will see this phrase. అయితే పరిశుద్ధ గ్రంథం అంతటిలో దేవుడు కేవలము నోవాని గూర్చి సాక్ష్యము ఇచ్చినప్పుడు మాత్రమే తన తరములో నోవాహు నిందారహితుడై ఉన్నాడని ఉపయోగించబడుతుంది. Who wrote the book of Genesis? ఆదికాండమును ఎవరు రచించి ఉన్నారు? Moses. The first 5 books and Job assumed as if it is written by Moses. మొదటి 5 పుస్తకములు మరియు యోబు గ్రంథాన్ని కూడా మోషే రాసి ఉంటాడని అనుకుందాము. But Moses lived more than 1,000 years after Noah. కానీ మోషే నోవాహు జీవించిన తరువాత 1000 సంవత్సరాలకు నోవా జీవించి ఉన్నాడు. Then how did he write a testimony, or how he wrote this kind of powerful words regarding Noah? మరి 1000 సంవత్సరాల తర్వాత జీవించి ఉన్నటువంటి మోషే నోవాహును గూర్చి ఇంత బలమైనటువంటి సాక్ష్యాన్ని ఏ విధంగా ఇవ్వగలిగి ఉన్నాడు? Through the revelation from God. దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రకటన ద్వారా. When God revealed the life of Noah to Moses, నోవాహు యొక్క జీవితాన్ని మోషేకు దేవుడు బయలుపరిచినప్పుడు God is giving a testimony regarding Noah to Moses. అయితే నోవాహును గూర్చి దేవుడు మోషే దగ్గర సాక్ష్యమిస్తూ ఉన్నాడు. And Moses regarding the testimony in Genesis 6:9, and he says Noah was a righteous man, blameless among the people of his time, and he walked faithfully with God. అయితే ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి మోషే నోవాహుని గూర్చి నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై దేవునితో కూడా నడిచి ఉన్నాడని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. Quite interesting phrase. ఎంతో ఆసక్తికరమైనటువంటి వాక్యములు. Not only about the life of Noah, God also gave testimony regarding the people who lived during the time of Noah.
అయితే దేవుడు కేవలము నోవాని గూర్చే కాదు గాని నోవా తరములో ఉన్నటువంటి వారిని గూర్చి కూడా దేవుడు సాక్ష్యాన్ని తెలియజేసి ఉన్నాడు. Only when we understand what kind of people were living during that time, then we will understand why Moses used this different phrase among the people of his time after blameless. We will understand it. అయితే మనము నోవాహు కాలములో జీవిస్తున్నటువంటి ప్రజలను గూర్చి మనము తెలుసుకున్నప్పుడే మోషే నోవాహును గూర్చి ఎందుకని ఇంత బలమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడో మనము గ్రహించగలుగుతాము. Before we look at the testimony regarding the people, let me tell you the people who were living during that time was very vicious and wicked and sinful people. అయితే మనము దీని గురించి తెలుసుకోక మునుపు నోవాహు తరములో జీవించేటటువంటి ప్రజలు ఎంతో దుష్టులు, పాపులు, వారు దరిద్రులై జీవనం చేస్తూ ఉన్నారు. Genesis chapter 6 verse 3. Then the Lord said, My spirit will not contend with humans forever, for they are mortal or for they are corrupt. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనములో దేవుడు, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. In one sentence, God gave his testimony regarding the people who were living during the time of Noah, and the testimony is people were corrupt. అయితే నోవాహు తరములో జీవిస్తున్నటువంటి ప్రజలను గూర్చి దేవుడు ఒకే పదములో ఈ విధంగా సాక్ష్యాన్ని ఇచ్చిన్నాడు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. Verse 5, same chapter, verse 5, it says, The Lord saw how great the wickedness of the human race had become on the earth, and that every inclination of the thought of the human heart was only evil all the time. అయితే 5వ వచనములో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా తెలియజేస్తున్నాడు. Every inclination of the thought. వారి మనస్సులో ఉన్నటువంటి ప్రతి ఊహ. And it was evil all the time. అది ఎల్లప్పుడూ అంతయు చెడ్డదై ఉండెను. Very discouraging and very alarming testimony regarding the people who were living during the time of Noah. అయితే నోవాహు తరములో జీవించినటువంటి ప్రజలను గూర్చి ఇది ఎంతో నిరుత్సాహాన్ని కలిగించినటువంటి సాక్ష్యమై ఉన్నది. Let me tell you something. ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. When our thoughts are evil, our actions will not be right. Our actions will be obviously evil. మన యొక్క తలంపులు చెడ్డవై ఉన్నప్పుడు మన యొక్క క్రియలు కూడా చెడ్డవయే ఉంటాయి. I want to read few lines from the writings of Mrs. White, Patriarchs and Prophets, page 90. ఎలెన్ వైట్ గారు రాసినటువంటి పుస్తకము పితరులు ప్రవక్తులు, page 90. 90వ పేజీ నుంచి నేను మీకు చదివి వినిపిస్తాను. They means the people who were living during the time of Noah. They employed the gold and silver, the precious stones and the choice wood in the construction of habitations for themselves. అయితే వారి యొక్క నివాసములను ఏర్పాటు చేసుకొనుట కొరకు బంగారము, వెండి, ప్రశస్తమైనటువంటి రాళ్ళు, ప్రశస్తమైనటువంటి కలపను ఉపయోగించి ఉన్నారు. They sought only to gratify the desires of their own proud hearts. గర్వముతో నిండినటువంటి వారి హృదయములో ఉన్నటువంటి కోరికలను తీర్చుకుంటకు మాత్రమే ఎల్లప్పుడూ వారు కృషి చేస్తూ ఉన్నారు. They reveled in the scenes of pleasure and wickedness. అయితే దుష్టత్వములో, శారీర వాంఛలతో వారు మునిగి ఉన్నారు. They soon came to deny the existence of God. అయితే వారు అదే విధంగా జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడు లేడు అనే తలంపులలో వారు జీవించడం ప్రారంభిస్తూ ఉన్నారు. So in a very less time, sin has corrupted the nature of God in humans. అయితే ఎంతో కొద్ది కాలంలోనే పాపము మనిషి యొక్క స్వభావాన్ని పాడు చేసి ఉన్నది. Sin became common for them. పాపము వారికి సర్వ సాధారణమై ఉన్నది. Luxury became natural for them. సౌకర్యము వారికి ఎంతో అలవాటై ఉన్నది. Glorifying themselves became a part in their life. వారిని వారు హెచ్చించుకునుట వారి జీవితంలో ఒక భాగమై ఉన్నది. Finally, corruption, sin, wickedness became a part in their life. చివరకు పాపము, అక్రమము, దుష్టత్వము వారి జీవితంలో భాగమై ఉన్నది. And sin became sinless. పాపం అంటే వారికి పాపము కాదు అనే భావనలో వారు జీవిస్తూ ఉన్నారు. For humans, everything was perfect and right.
మనుషులుగా వాళ్ళకి ప్రతిదీ సంపూర్ణముగా సరి అయినదిగా కనబడుతూ ఉన్నది. But for God, everything is corrupt and imperfect. కానీ దేవుని దృష్టిలో ప్రతిదీ అసంపూర్ణమై పాపముగా కనబడుతూ ఉన్నది. For humans, everything was good. మనుషులకు అంతా సంపూర్ణముగా ఉన్నది. But for God, everything was evil and evil all the time. కానీ దేవుని దృష్టిలో అది చెడ్డది, ఎల్లప్పుడూ చెడ్డదిగానే కనబడుతూ ఉన్నది. Their thoughts became evil, their actions became evil, their words became evil, and everything became evil, evil, and evil all the time. వారి తలంపులు చెడ్డవిగా ఉన్నవి, వారి క్రియలు చెడ్డవిగా ఉన్నవి, వారు చేసేదంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డదిగానే ఉన్నది. In fact, it is said that God grieved that he made man. ఇంకా మనము ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే దేవుడు నరులను సృష్టించినందుకు దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. And God has finally decided to destroy the whole mankind. Not even one family or not even 1% God want to spare. అయితే చివరకు దేవుడు సర్వ మానవాళిని నాశనము చేయాలని, ఒక్కరంటే ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దని దేవుడు తలంచి ఉన్నాడు. Because of the increase of sin and wickedness, God wants to wipe the entire human race from the earth. పాపము పెరిగి ఉన్నది, దుష్టత్వము పెరిగి ఉన్నది కాబట్టి దేవుడు సర్వ మానవాళిని తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. What a sad and sorrowful situation, dear members. ఎంత ఘోరమైనటువంటి, ఎంత బాధ కలిగించినటువంటి సందర్భము. And Noah was living during such a wicked and sinful situation. కానీ నోవా అంత చెడ్డ కాలములో ప్రజలు దుష్టత్వముతో జీవిస్తున్న సందర్భంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. Noah was blameless when the sin has reached its limit and reached to God. అయితే పాపము దాని హద్దులు దాటి ప్రబలుతూ ఉన్నప్పుడు నోవా నిందారహితుడై జీవిస్తూ ఉన్నాడు. Noah was living during such a time when God wants to destroy the entire human race. అయితే సర్వ మానవాళిని నాశనము చేయాలని దేవుడు ఆలోచన చేస్తున్న కాలములో నోవాహు జీవిస్తూ ఉన్నాడు. And he was living blamelessly among the people of his time. తన తరములో నోవాహు నీతిపరుడు, నిందారహితుడై జీవనం చేస్తూ ఉన్నాడు. That is the reason purposefully it is mentioned he was blameless among the people of his time. ఈ కారణము చేతనే నోవాహు తన తరములో నిందారహితుడై జీవిస్తూ ఉన్నాడని కావాలనే అక్కడ దేవుడు మనకు రాసి ఉన్నాడు. What a remarkable testimony regarding Noah. ఇది ఎంత గొప్ప సాక్ష్యము నోవాహును గూర్చి. But the question is, can Jesus give such a testimony regarding you and me? కానీ మనందరికీ వస్తున్నటువంటి ప్రశ్న, యేసుక్రీస్తు వారు నిన్ను గూర్చి నన్ను గూర్చి అటువంటి సాక్ష్యాన్నే ఇవ్వగలడా? Can Jesus give such kind of witness regarding you and regarding me? నిన్ను గూర్చి నన్ను గూర్చి అదే రకమైనటువంటి సాక్ష్యాన్ని యేసుక్రీస్తు వారు ఇవ్వగలరా? We are also living in the same situation. మనము కూడా అటువంటి సందర్భంలోనే మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాము. If you look at the world, what do we see? What do we find? మనము లోకాన్ని గనక చూసినట్లయితే మనకు ఏమి కనబడుతూ ఉన్నది? Crime has increased rapidly. నేరము ప్రతిరోజు పెరుగుతూ ఉన్నది. Sin has spread widely. పాపము ఎంతో దూరము విస్తరించి ఉన్నది. Wickedness became a part in our lives. చెడుతనము మన యొక్క జీవితంలో ఒక భాగమైపోయి ఉన్నది. We are living in the same situation where Noah was living 6,000 years ago. అయితే 6,000 సంవత్సరాల క్రితము నోవాహు తరములో ఏ విధంగా జీవిస్తూ ఉన్నారో అదే విధంగా ఈ రోజు జీవిస్తూ ఉన్నారు. We are encountering the same sinfulness and wickedness where Noah faced the same sinfulness and wickedness 6,000 years ago. 6,000 సంవత్సరాల క్రితము నోవా ఎటువంటి చెడుతనమును పాపమును ఎదుర్కొంటూ ఉన్నామో అదే విధమైనటువంటి సందర్భాన్ని మనం ఈ రోజు ఎదుర్కొంటూ ఉన్నాము. But Noah was blameless among the people of his time. కానీ నోవాహు తన తరములో నిందారహితుడై జీవించి ఉన్నాడు. But can Jesus give such a testimony regarding you and me? కానీ యేసుక్రీస్తు వారు నిన్ను గూర్చి నన్ను గూర్చి అదే విధమైనటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలడా? Remember, the testimony of Jesus reveals our fellowship with our Lord. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి ఇచ్చే సాక్ష్యమును బట్టే మనము ఆయనతో ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నామో తెలియజేస్తుంది. The testimony of Jesus demonstrates our faithfulness regarding him. యేసుక్రీస్తు వారు మనల్ని గూర్చి ఇచ్చే సాక్ష్యమును బట్టే మనము ఎంత విశ్వాసముగా జీవిస్తూ ఉన్నామో తెలియజేస్తుంది. It decides our destiny, it decides our eternal life, and it decides a place in heaven. అయితే దేవుడు యేసుక్రీస్తు వారు ఇచ్చే సాక్ష్యమును బట్టే మన యొక్క భవిష్యత్తు నిర్ణయింపబడుతుంది, మన యొక్క నిత్య జీవము నిర్ణయింపబడుతుంది, పరలోక రాజ్యంలో మనకు ఉండబోయే స్థానమును అది నిర్ణయిస్తుంది.
Noah was not only blameless among the people of his time, he also walked faithfully with God. అయితే నోవాహు తన తరములో నిందారహితుడై జీవించడమే కాకుండా దేవునితో నడిచి ఉన్నాడు. I want to ask you a very simple question. ఒక సులువైనటువంటి ప్రశ్నను నేను మిమ్మల్ని అడగాలని కోరుకుంటూ ఉన్నాను. Elementary question. ఇది ప్రాథమిక ప్రశ్న. As soon as we hear the phrase walked with God, whom do we remember? అయితే దేవునితో నడిచి ఉన్నాడు అనే వాక్యాన్ని మీరు విన్నప్పుడు వెంటనే మీకు ఎవరు జ్ఞాపకం వస్తారు? Enoch, right? ఈనాకు మనకు జ్ఞాపకం వస్తాడు కదా. Is there any relationship between Enoch and Noah? నోవాహుకును మరియు ఈనాకు మధ్య ఏదైనా సంబంధం ఉన్నదని మీరు భావిస్తూ ఉన్నారా? Yes. అవును. Enoch gave birth, or Enoch's son was Methuselah. ఈనాకు యొక్క కుమారుడు మెతుసెల. And Methuselah's son was Lamech. మెతుసెల యొక్క కుమారుడు లామేకు. And Lamech's son was Noah. లామేకు యొక్క కుమారుడు నోవాహు. So Noah was the great grandson to Enoch. అయితే నోవాహు ఈనాకు యొక్క మునిమనవడు. Though there is a difference between Enoch's walk with God and Noah's walk with God, Noah walked with God. అయితే నోవాహు నడిచినటువంటి మరియు ఈనాకు నడిచినటువంటి దానిలో తేడా ఉన్నది, కానీ నోవాహు దేవునితో నడిచి ఉన్నాడు. What does it mean to walk with God? దేవునితో నడుచుట అంటే ఏమై ఉన్నది? It is not something like as we walk with our friends. అయితే అది మన స్నేహితులతో కలిసి నడిచేటటువంటిది అది కాదు. Walking with God means to obey God's requirements. దేవునితో కూడా నడవటం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుట. Walking with God means to do what God commanded us to do. అయితే దేవునితో నడుచుట అంటే దేవుడు మనము ఏది చేయాలని ఆజ్ఞాపించి ఉన్నాడో దానిని నెరవేర్చుట. To walk with God we need two important elements. దేవునితో మనం నడవాలంటే రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. Faith, విశ్వాసము, obedience. మరియు విధేయత. They are not opposite. They will go hand to hand. అయితే విశ్వాసము విధేయత అనేది అవి రెండు వ్యతిరేకమైనటువంటి కాదు, కానీ ఒకదానితో ఒకటి సమముగా అవి ఉంటాయి. We need to believe definitely. మనము ఖచ్చితంగా విశ్వాసము ఉంచాలి. And we need to obey absolutely. అదే విధంగా మనము విధేయతను ఖచ్చితంగా కనపరచాలి. If somebody is walking with God, it means they have definite faith and absolute obedience towards God. ఎవరైనా దేవునితో కూడా నడుస్తూ ఉన్నారు అంటే దాని అర్థము వారికి ఖచ్చితమైనటువంటి విశ్వాసము ఉన్నది, అదే విధంగా ఖచ్చితమైనటువంటి విధేయత వారు కనపరుస్తూ ఉన్నారని అర్థము. Let's look at the faith and obedience of Noah. అయితే నోవాహు యొక్క విశ్వాసము, నోవాహు యొక్క విధేయతను మనము చూద్దాము. Listen to what God told to Noah when he was speaking in Genesis chapter 6. ఆదికాండము 6వ అధ్యాయములో దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమి తెలియజేసి ఉన్నాడో మనం తెలుసుకుందాము. God is going to bring rain or flood waters. అయితే దేవుడు ఈ లోకములోనికి ప్రళయాన్ని లేదంటే వర్షాన్ని తీసుకొని రాబోతూ ఉన్నాడు. And with that flood waters, God will destroy everyone and everything on this planet. ఆ యొక్క ప్రళయముతోనే దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని దేవుడు తుడిచిపెట్టాలని తెలియజేస్తూ ఉన్నాడు. But he will save Noah and his family through a ship. కానీ దేవుడు నోవాహును ఆయన కుటుంబాన్ని ఒక పడవ ద్వారా వారిని కాపాడుతాడని. So these are the things that God told to Noah. ఈ విషయములనే దేవుడు నోవాహుతో చెప్పి ఉన్నాడు. And God was telling all these things when there was no rain since creation. అయితే ఈ యొక్క వర్షముని గూర్చి ప్రళయముని గూర్చి దేవుడు నోవాహుతో చెప్తూ ఉన్నాడు. అప్పటి వరకు వర్షం ఎప్పుడు భూమిపైన కురవలేదు. Noah didn't hear anything about rain. అయితే వర్షాన్ని గూర్చి నోవాహు అప్పటి వరకు ఏమీ కూడా వినలేదు. He didn't even witness one drop of water falling from heaven in his lifetime. తన యొక్క జీవిత కాలం అంతటిలో కూడా ఆకాశము నుంచి ఒక్క చుక్కైన వర్షముగా రావటము నోవాహు ఎప్పుడూ చూడలేదు. And here God is telling he will bring rain from heaven and flood waters, and with that flood waters he will destroy the entire human race, but he will save the family of Noah. కానీ ఇక్కడ దేవుడు నోవాహుతో పరలోకము నుంచి వర్షాన్ని కురిపించి
ప్రళయము ద్వారా లోకాన్ని నాశనము చేస్తాడని నోవాతో తెలియజేస్తూ ఉన్నాడు. Maybe God is testing the faith of Noah. బహుశా దేవుడు నోవహు యొక్క విశ్వాసమునకు పరీక్ష పెడుతూ ఉన్నాడు. We will read Hebrews 11:1. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము చూద్దాము. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసం అంటే మనము చూడలేనటువంటిది, దేవుని యొక్క వాక్యము ద్వారానే నమ్మినటువంటిది. I will read again. Hebrews chapter 11 verse 1. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువై ఉన్నది. Faith means we have to believe what we have never seen in life. విశ్వాసం అంటే మన జీవితంలో ఎన్నడూ చూడనటువంటిది దానిని గూర్చి నిరీక్షించుట. Noah never saw what was rain. అయితే వర్షం అంటే ఏమై ఉన్నదో నోవాహు ఎన్నడూ చూడలేదు. He never witnessed even one drop of water falling from heaven. పరలోకము నుంచి భూమిపైకి ఒక వర్షపు చుక్క కూడా రావటాన్ని నోవాహు ఎన్నడూ చూడలేదు. But he believed God. కానీ దేవుణ్ణి విశ్వసించి ఉన్నాడు. Because he believed that God will bring rain. నోవాహు దేవుడు వర్షాన్ని కురిపిస్తాడని విశ్వసించి, He believed that through that flood waters he will destroy the entire human race. ఈ ప్రళయము ద్వారా సర్వ మానవాళిని దేవుడు నాశనము చేస్తాడని విశ్వసించి, And he also believed that God will save his entire family. అదే విధంగా తనను తన కుటుంబాన్నంతటిని దేవుడు కాపాడుతాడని విశ్వసించి ఉన్నాడు. That is definite faith. ఇదే ఖచ్చితమైనటువంటి విశ్వాసం అంటే. As Christians, as followers of God, we need to have such faith. క్రైస్తవులుగా దేవుణ్ణి అనుసరించే వారుగా అటువంటి విశ్వాసాన్నే మనము కలిగి ఉండాలి. And in the situation that we are living in right now, we need such a faith. ఇప్పుడు మనము జీవిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కాలములో అటువంటి విశ్వాసాన్నే మనము కలిగి ఉండాలి. The second one is obedience. రెండవది విధేయత. Do you know the instructions that God gave to Noah? What kind of ark that he should build? అయితే నోవాహు ఏ విధమైనటువంటి పడవను తయారు చేయాలో ఏ విధంగా దేవుడు నోవాహుకు తెలియజేశాడో తెలుసా? If you are civil engineer, it will attract you so much. అయితే ఒక మీరు కట్టడాలను కట్టేటటువంటి ఇంజనీర్ అయితే మీకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 440 feet long, 440 అడుగుల పొడవు, 75 feet wide, 75 అడుగుల వెడల్పు, and 45 feet height. 45 అడుగుల పొడవు. Many times we read this, whatever is written in the Bible we read and we will skip. అయితే చాలా సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఈ లెక్కలను మనము చదివి దాన్ని విడిచిపెడతాము. But if you want me to tell you, it is more than half a size of Titanic ship. అయితే ఈ యొక్క పడవను గూర్చి నేను మీకు ఇంకా చెప్పాలంటే టైటానిక్ పడవలో సగం ఉంటుంది. Titanic ship was around 850 feet long, and here Noah's ark was 450 feet long. అయితే టైటానిక్ పడవ యొక్క పొడవు 850 అడుగులు ఉంటే నోవాహు తయారు చేసినటువంటి పడవ యొక్క పొడవు 400 అడుగుల పొడవు ఉన్నది. It means one and half football fields. అయితే నోవాహు తయారు చేసినటువంటి ఓడ 1 మరియు సగము ఫుట్బాల్ మైదానములు ఎంత ఉంటుందో అంత ఉంటుంది. Maybe NASA can keep 3 space shuttles in that ark. బహుశా అమెరికా అంతరిక్ష పరిశోధన సంఘం వారు 2 పెద్ద అంతరిక్ష నౌకలను అక్కడ ఉంచవచ్చు. And the height was around 5-story building. ఎత్తు, ఆ ఓడ యొక్క ఎత్తు బహుశా 5 అంతస్తుల ఎత్తు ఉండవచ్చు. And the space is considered, maybe it can accommodate around 1 lakh animals. అయితే దాని లోపల అది ఎంత విశాలంగా ఉందని మనం ఆలోచన చేస్తే 1,00,000 జంతువులు పట్టేటటువంటి స్థలము లోపల ఉండవచ్చు. What God asked Noah to build was a gigantic structure.
అయితే దేవుడు నోవాహును ఏదైతే కట్టమని ఆయన తెలియజేసి ఉన్నాడో అది ఎంతో భారీ కట్టడము. Don't think Noah was a carpenter. అయితే నోవాహు వడ్రంగి అని మీరు He భావించవద్దు. was neither carpenter nor a sailor. నోవాహు చూసినట్లయితే అతను వడ్రంగి కాదు, అదే విధంగా పడవలో ప్రయాణము చేసేటటువంటి అనుభవం ఉన్న వ్యక్తి కాదు. He was a farmer. నోవాహు చూసినట్లయితే ఒక రైతు. God is asking a farmer to build such a gigantic ship to save himself and his family. అయితే ఒక రైతైనటువంటి నోవాహును దేవుడు ఒక భారీ ఓడను తయారు చేసి అందరూ దాని ద్వారానే మీరు రక్షింపబడతారని తెలియజేస్తూ ఉన్నాడు. You be frank and you tell me, మీరు నిజంగా మీరు దీనిని ఆలోచించి నాకు ఈ సమాధానాన్ని తెలియజేయండి. if you and me are asked to build such a huge ship, మీరు లేదంటే నేను ఆ యొక్క భారీ ఓడను తయారు చేయాలని మీకు ఎవరైనా ఆదేశించినప్పుడు, even in this modern age, even when we have this advanced technology and equipment, what will you do? ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో మనకు ఎంతో అభివృద్ధి చెందినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి పనిముట్లతో కూడా తయారు చేయమని మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే మీరు మీ సమాధానం ఏమై ఉంటుంది? Do you know what Noah did? నోవాహు ఏం చేసి ఉన్నాడో తెలుసా? I am reading last verse, Genesis chapter 6, ఆదికాండము 6వ అధ్యాయంలో verse 22. 22వ వచనంలో చివరి భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. Noah did everything just as God commanded him to do. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. That's absolute obedience. దీనినే ఖచ్చితమైనటువంటి విధేయత అని మనము అంటాము. Noah built an ark with exactly 400 feet long and 75 feet wide and 45 feet height. నోవాహు దేవుడు ఏ విధంగా ఆదేశించి ఉన్నాడో 450 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తుతో అన్ని కొలమానాలతో ఆ యొక్క ఓడను నిర్మించి ఉన్నాడు. And he built in 120 years. అయితే ఆ యొక్క ఓడను 120 సంవత్సరాల కాల వ్యవధిలో నిర్మించి And ఉన్నాడు. the reason why he built such a huge gigantic ark was he believed that God will going to bring rain. అయితే అంత భారీ ఓడను ఎందుకు నిర్మించి ఉన్నాడంటే దేవుడు వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాడు అనే దానిని విశ్వసించి ఉన్నాడు. That's why the great testimony is given to him. Noah not only walked with God, he walked faithfully with God. అందుకని నోవాహుని గూర్చి గొప్ప సాక్ష్యము ఇవ్వబడి ఉన్నది. దేవుడు కేవలము నోవాతోను నడవడం మాత్రమే కాదు గాని విశ్వాసముతో నడిచి ఉన్నాడు. Dear members, ప్రియమైనటువంటి సంఘ సభ్యులారా, how is our faith and how is our obedience? మన యొక్క విశ్వాసము మరియు మన యొక్క విధేయత ఏ విధముగా ఉన్నది? Do we have such faith and such obedience towards God? దేవుని పట్ల అంతటి విశ్వాసము అంతటి విధేయత మనకున్నదా? Can Jesus give the same testimony that he gave regarding Noah, regarding you and me? నోవాహుని గూర్చి ఎట్టి సాక్ష్యాన్ని అయితే యేసుక్రీస్తు వారు ఇచ్చి ఉన్నారో అటువంటి సాక్ష్యాన్నే మనల్ని గూర్చి దేవుడు ఇవ్వగలడా? How is our walk with God? దేవునితో మన నడక ఏ విధంగా ఉన్నది? Are we walking with God faithfully? దేవునితో కూడా మీరు విశ్వాసముగా నడుస్తూ ఉన్నారా? Today people are more worried about coronavirus. ఈ రోజు ప్రజలు కరోనా వ్యాధిని గూర్చి ఎంతగానో చింతిస్తూ ఉన్నారు. But let me tell you, this pandemic has become a blessing in disguise. కానీ నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను, ఈ యొక్క వ్యాధి మనందరికీ వేరే రూపంలో ఒక కొత్త రూపంలో ఆశీర్వాదకరముగా మారి ఉన్నది. So many families are united in this pandemic. ఈ యొక్క వ్యాధి కాలంలో ఎన్నో కుటుంబాలు ఐకమత్యముతో ఉన్నాయి. So many families are having personal and family prayers more than the normal days. అయితే ఇంతకు ముందున్నటువంటి రోజుల కంటే ఇప్పుడు కుటుంబాలన్నీ కలిసి ప్రార్థనలో గడుపుతూ ఉన్నాయి. Almost everyone in this world is spending more time with God. ప్రపంచంలో అందరూ దేవునితో కూడా ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నారు. Listen to this. దీనిని జాగ్రత్తగా వినండి. From past 4 months we don't have the privilege to come into the presence of God. గత 4 నెలలుగా దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికి మనకు ఆధిక్యత లేదు. We are not allowed or we cannot come. We are not able to come into the presence of God. దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికి అనుమతి లేదు. అదే విధంగా మనము రాలేకపోతూ ఉన్నాము. But God has brought his word to our homes.
కానీ దేవుడు తన యొక్క వాక్యాన్ని మీ గృహాలకే అందజేసి ఉన్నాడు. Every time some God's servant is preaching through Facebook or YouTube or Zoom or any online platform, అయితే ఎప్పుడైనా సరే దేవుని సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని ఫేస్బుక్ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా జూమ్ ద్వారా ఇంకెటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, some are giving morning devotions, some are giving Bible studies, కొంతమంది ఉదయకాలపు ఆరాధనను అందజేస్తూ ఉన్నారు, కొంతమంది పరిశుద్ధ గ్రంథం పఠనాన్ని అందజేస్తూ ఉన్నారు, some are giving prophetic seminars, and some are doing revival meetings. కొంతమంది ప్రవచన సందేశాలను, కొంతమంది ఉజ్జీవ కూటాలను వారు నడుపుతూ ఉన్నారు. We have God's word preached at every corner of this planet. అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యము లోకంలో నలుమూలలా విస్తరిస్తూ ఉన్నది. We have God's word available 24/7 every minute and every second. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు రోజులో 24 గంటలు అందుబాటులో ఉన్నది. Now you tell me, how is our walk with God? ఇప్పుడు మీరు చెప్పండి, దేవునితో మన నడక ఏ విధంగా ఉన్నది? Can Jesus give the same testimony that he gave regarding Noah, regarding you and me? నోవాహుని గురించి ఏ విధమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడో అటువంటి సాక్ష్యాన్నే దేవుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి ఇవ్వగలడా? If he can give the same testimony, it's really marvelous. ఒకవేళ అదే విధమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు నిన్ను గూర్చి ఇవ్వగలిగితే అది ఎంతో అద్భుతమైనటువంటి విషయము. If Jesus cannot give the same testimony that he gave regarding Noah to you and to me, there is something wrong in our lives. అయితే మనల్ని గూర్చి నోవాహును గూర్చి ఏ విధంగా అయితే సాక్ష్యాన్ని ఇచ్చి ఉన్నాడో అటువంటి సాక్ష్యాన్నే దేవుడు ఇవ్వలేకపోయి ఉన్నట్లయితే మనలో ఏదో తప్పిదం ఉన్నదని దాని అర్థము. Let me tell you, if we cannot walk faithfully with God during this pandemic, I'm sorry to say, let any pandemic come, we will never and never repent for what we have done. We are lost. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ప్రత్యేక పరిస్థితులలో మనము దేవునితో నడవకపోయినట్లయితే మనము ఇంకా ఎన్ని కష్టకాలములు, ఎన్ని కష్టమైన సందర్భాలు వచ్చినా ఆ సందర్భంలో మనము దేవునితో ఖచ్చితముగా నడవలేము అనే విషయాన్ని తెలియజేయడానికి నేను ఎంతో చింతిస్తూ ఉన్నాను. Be blameless during the people who live in your time. అయితే మన యొక్క తరములో మనము నిందారహితులమై జీవిద్దాము. Have faith and obedience like Noah. నోవాహు వలె విశ్వాసాన్ని, విధేయతను మనము కలిగి ఉందాము. Let God say, you are a righteous person, blameless among the people of your time, and you walked faithfully with God. అయితే దేవుడు మనలను గూర్చి నీ తరములో నీవు నిందారహితుడై జీవించి ఉన్నావు, నీతిపరుడవై జీవించి ఉన్నావు, నాతో నడిచి ఉన్నావు అనే సాక్ష్యాన్ని ఇవ్వగలిగేలాగా మనము జీవిద్దాము. Let's go to the second person. అయితే రెండవ వ్యక్తి గురించి మనము తెలుసుకుందాము. Job. యోబుని గురించి మనం Once తెలుసుకున్నట్లయితే again a very famous personality. ఈ వ్యక్తి కూడా మనందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి వ్యక్తే. Mostly Adventists use this story to tell or explain the great controversy. అయితే చాలాసార్లు అడ్వెంటిస్టు సంఘం వారు ఈ యొక్క యోబు యొక్క కథను మహాసంగ్రామముని గూర్చి వివరించడానికి ఉపయోగిస్తారు. I am reading Job chapter 1 verse 8. Then the Lord said to Satan, have you considered my servant Job? There is no one on earth like him. He is upright and blameless. He fears God and shuns evil. యోబు 1వ అధ్యాయము 8వ వచనములో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడితరమును విసర్జించిన వాడు భూమి మీద అతనంతటి వాడెవడునూ లేడు. Once again 3 things are mentioned here. మరి ఒకసారి అవే 3 విషయాలు ఇక్కడ ప్రస్తావించబడి ఉన్నాయి. Blameless and upright. నిందారహితుడై యథార్థవర్తనుడు. Have you noticed the word righteous is not used here for Job? ఇక్కడ యోబుని గూర్చి నీతిపరుడు, నీతిమంతుడు అనే పదము ఉపయోగించలేదు. దీన్ని మీరు గమనించి ఉన్నారా? And even the phrase among the people of his time is not added after blameless. అదే విధముగా తన తరములో నిందారహితుడై ఉన్నాడనే యొక్క వాక్యము కూడా ఇక్కడ ఉపయోగించబడలేదు. So Job was blameless and upright.
యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై ఉన్నాడు. a man who fears God and shuns evil. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. And there is no one on earth like him. భూమి మీద అతనంతటి వాడెవడునూ లేడు. What an admirable testimony. ఎంత మనందరము ప్రేమించదగినటువంటి సాక్ష్యము ఇది. And the most fascinating point here is, it is God who is giving this testimony. ఇక్కడ ఎంతో మనందరినీ ఆశ్చర్యాలకు గురి చేసినటువంటి సాక్ష్యం ఏమై ఉన్నదంటే, దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. And the most interesting fact is, God is giving this testimony regarding Job to Satan. ఇంకా ఆసక్తికరమైన సత్యం ఏమై ఉన్నదంటే, దేవుడు యోబుని గూర్చి ఈ సాక్ష్యాన్ని సాతాను ఎదుట ఇస్తూ ఉన్నాడు. What a marvelous scene to portray. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం ఇదై ఉన్నది. Let's come to the point. మనము అంశానికి వచ్చినట్లయితే, Job was blameless and upright. He fears God and shuns evil. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. Since we have already seen regarding blameless, we will look at fears God and shuns evil. అయితే నిందారహితుడిని గూర్చి మనం ఇదివరకే తెలుసుకుని ఉన్నాము కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు అనే దానిని గురించి తెలుసుకుందాము. In one word he said upright. అయితే ఒక్క మాటలో దేవుడు ఏమని చెప్పి ఉన్నాడంటే, యథార్థవర్తనుడు అని చెప్పి ఉన్నాడు. And he explaining why he was upright. He says he fears God and shuns evil. యోబెందుకు యథార్థవర్తనుడు అనే దానిని గూర్చి దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. దానికి దేవుడు ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఉన్నాడు కాబట్టి అని. What does it mean to fear God? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే దాని అర్థం ఏమై ఉన్నది? Is it something like how students fear when they see the principal? అయితే దీని అర్థము విద్యార్థులు తమ ఉపాధ్యాయులను చూసి ఏ విధంగా భయపడుతూ ఉన్నారో అదే విధంగా భయపడాలని దీనికి అర్థమా? No. అది కాదు. Fear doesn't mean afraid or frightened. భయం అంటే చూసి మనము నిజంగా వణకడము లేదంటే భయపడ్డము కాదు. It doesn't mean whether they are dismayed. అయితే దాని అర్థము వారు ఎంతో భయపడ్డము కాదు. Not only here, many times in the Bible, whenever the word fear is used, it doesn't mean that afraid or we are troubled or we are dismayed. అయితే మనం చాలాసార్లు పరిశుద్ధ గ్రంథములో భయభక్తులు కలిగి అంటే దాని అర్థము నిజంగా భయపడ్డము అని దాని అర్థము కాదు. Even the very famous verse for Adventists, first angel's message, fear God and give him glory. It doesn't mean to afraid of God. అయితే మనందరికీ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి త్రిదూత వర్తమానములో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుడి అని అది తెలియజేస్తూ ఉన్నది. Fear means showing our reverence to God. భయము అంటే దేవుని పట్ల మనకు ఉన్నటువంటి శ్రద్ధను కనపరచటము. Fear means feeling great or awesome about the presence of God. అయితే భయము అంటే దేవుని యొక్క సన్నిధిని బట్టి మనము ఎంతగానో పవిత్రతను కనబరచటము. It is something like submitting ourselves or being humble for what all God has done for us. నిజమైన భయము అంటే దాని అర్థము దేవుడు మనకు ఆశీర్వదించదాని పట్ల మనము కృతజ్ఞత వినయము కలిగి ఉండుట. And this reverence and this humbleness is both inward and outward. అయితే ఈ యొక్క వినయము మరియు విధేయత మరియు దేవుని పట్ల పవిత్రత అనేది మనస్సులో మరియు బాహ్యంగా ఉండవలసినది. And it is both public and private. అయితే ఈ రెండు విషయాలు కూడా మనం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మనము జనుల మధ్యలో ఉన్నప్పుడు కూడా ఉండవలసినది. But do you know something? కానీ మీకు ఈ విషయం తెలుసా? Today we lack this fear of God. కానీ ఈ రోజున మనము దేవుని యొక్క భయాన్ని లేక ఉండి ఉన్నాము. Yes, we lack fear of God in our lives. అవును, మన యొక్క జీవితాలలో దేవుని యొక్క భయాన్ని లేక ఉండి ఉన్నాము. We lack fear of God in our families. మన యొక్క కుటుంబాలలో దేవుని యొక్క భయాన్ని భక్తిని మనము లేక ఉన్నాము. We lack fear of God in our churches. మన యొక్క సంఘాలలో దేవుని పట్ల భయభక్తిని మనము లేక ఉన్నాము. If today there is a fear of God in the lives of people, we do not do what we are doing right now. Today, if people have the fear of God, we do not
do what we are doing right now. అయితే ఈ రోజు ఒకవేళ ప్రజలకు దేవుని పట్ల భయము ఉన్నట్లయితే ఈ రోజు వారు చేసినటువంటి కార్యములు వారు చేసి ఉండరు. Today, if people have the fear of God, they will not speak how they are speaking now. ఈ రోజు దేవుని యొక్క భయము ప్రజలలో ఉన్నట్లయితే వారు మాట్లాడే విధంగా ఈ రోజున మాట్లాడరు. Today, if people have the fear of God, they will not commit the sins that they are committing right now. ఈ రోజున ప్రజలలో దేవుని యొక్క భయము ఉన్నట్లయితే వారు చేసేటటువంటి పాపములను చేసి ఉండరు. I'm sorry if you think I'm very straightforward. ఒకవేళ నేను మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నానని మీరు భావిస్తున్నట్లయితే నన్ను క్షమించండి. This is the fact, whether you reject it or whether you accept it, people do not have fear of God. అయితే మీరు అంగీకరించినప్పటికీ దీనిని తృణీకరించినప్పటికీ ఇదే సత్యము, ప్రజలలో దేవుని యొక్క భయము లేదు. Listen to this, I will tell you something. అయితే దీనిని జాగ్రత్తగా వినండి, ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. Just assume మీరు దీనిని కేవలము ఆలోచనలో ఉంచండి. some group of people came to us. అయితే కొందరు మన దగ్గరికి వచ్చి ఉన్నారు. They will monitor our life మన యొక్క జీవితాన్ని వారు పరిశీలన చేస్తారు. through the technology. వారికి ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో వారు మనలను గమనిస్తారు. They will monitor our words, they will monitor our actions. మన యొక్క మాట్లాడే భాషను, మనము చేసే పనులను వారు గమనిస్తారు. They will monitor what we talk or what we chat in the WhatsApp and the video chats, video calls in the IMO or Skype. అయితే మన ఫోనును ఉపయోగించి మన యొక్క మాటలు, మన యొక్క సందేశాలు, మన చేసే పనులన్నిటినీ కూడా వారు గమనిస్తారు. And after 1 week of continuous monitoring, ఒక వారము వారు మనలను దగ్గరగా ఉండి గమనించిన తరువాత they will project it publicly. వారు దానిని ప్రజలందరి ముందు వారు ప్రదర్శిస్తారు. And they will ask the people who are watching our lives for the past 1 week, what we have done, will give a testimony regarding us. అయితే ఆ ఒక వారపు జీవితాన్ని ప్రజలందరి ముందు ప్రదర్శించిన తర్వాత ప్రజలే మన జీవితాన్ని గూర్చి సాక్ష్యాన్ని ఇవ్వాలని వారు అడుగుతారు. Now you tell me, be very frank. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, మీరు నిజాయితీగా నాకు సమాధానం చెప్పండి. How will we live during those 1 week in our life? అయితే మనలను గమనిస్తున్నారని తెలిసినప్పుడు ఆ వారం అంతా మనము ఏ విధంగా జీవిస్తాము? I know it would take a profound difference in the way we live. అయితే అప్పుడు మన యొక్క జీవితంలో ఒక సుదీర్ఘమైనటువంటి మార్పు ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. But do you know something? కానీ మీకు ఈ విషయం తెలుసా? Today, even after people know that God knows everything that we do, అయితే ఈ రోజుల్లో మనము చేసే ప్రతి ఒక్క పనిని గూర్చి దేవుడికి తెలుసని వారు తెలుసుకున్నప్పుడు కూడా, even after we know that our recording angel is just beside us and recording everything, అయితే మన పనులను గూర్చి రాసేటటువంటి దేవుని యొక్క దూత ఎల్లప్పుడూ మన పక్కనే ఉంటుందని తెలిసి కూడా he not only records our deeds, our words, he even records our motives and thoughts. అయితే మనం చేసే పనులు, మన మాటలే కాకుండా మన హృదయములోని తలంపులను కూడా అది రాసి ఉంచుతుంది. And even after we know that God will bring everything into judgment, whether it is good or evil, అయితే దేవుడు తన తీర్పు సందర్భంలో మన చేసిన ప్రతిదీ మంచైనను చెడైనను పరిగణంలోనికి తీసుకొని వస్తాడని తెలిసి కూడా, you tell me, how are we living? మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో మీరే చెప్పండి. The only reason why we are living such a sinful and wicked life is we do not have fear of God. ఇన్ని తెలిసి కూడా మనందరము ఇంకా చెడుతనములో, పాపములో ఎందుకు జీవిస్తూ ఉన్నామంటే దానికి అర్థము మన జీవితాలలో దేవుని పట్ల భయము లేదు అని. Today there is wickedness in the world because people do not have fear of God. ఈ రోజు లోకంలో చెడుతనము ఉన్నది ఎందుకంటే దానికి గల కారణము ప్రజలకు దేవుని పట్ల భయము లేదు కాబట్టి. Today there is sinfulness in our lives because we do not have fear of God. ఈ రోజు మన యొక్క జీవితాలలో పాపం అనేది ఉన్నది ఎందుకంటే మనలో దేవుని యొక్క భయము లేదు కాబట్టి. Today there are problems in the church because there is no fear of God. అయితే సంఘములో ఈ రోజు సమస్యలు ఉన్నాయి ఎందుకంటే సంఘములో దేవుని యొక్క భయం లేదు కాబట్టి. Do you know what do people fear the most today? ఈ రోజు ప్రజలు దేనిని గూర్చి ఎక్కువగా భయపడతారో తెలుసా? Do you know what do people fear more today?
ఈరోజు ప్రజలు దేనిని గురించి ఎక్కువగా భయపడతారో తెలుసా? Coronavirus. కరోనా వ్యాధి అంటే ఎక్కువగా భయపడతారు. Today, we fear coronavirus more than we fear God. అయితే దేవుని కంటే ఎక్కువగా మనము కరోనా వ్యాధిని గూర్చి భయపడుతూ ఉంటాము. We fear about our physical death more than we fear about our spiritual death or eternal death. అయితే మన యొక్క ఆధ్యాత్మిక లేదంటే నిత్య మరణము కంటే శారీరక మరణము గూర్చే మనము చింతిస్తూ ఉంటాము. Today we fear losing about job or whatever it is more than we fear losing about a place in heaven. అయితే పరలోక రాజ్యములో మన యొక్క స్థానాన్ని కోల్పోతున్నాము అనే దానికంటే ఉద్యోగాన్ని కోల్పోతూ ఉన్నాము అనే దాన్ని గూర్చి ఎక్కువ భయపడతాము. We do all kinds of things because of this coronavirus. We wear a mask, we use a sanitizer, we take bath, and we do all the things that are necessary so that we will not be affected by coronavirus. అయితే కరోనా వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి మాస్క్ వేసుకొని చేతులు శుభ్రపరచుకొని ఒకరి దగ్గర నుంచి ఒకరి దూరంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటాము. What kind of mask are we wearing so that we will not be polluted from that life of sin? అయితే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపము మనలోనికి చేరకుండా ఎటువంటి మాస్క్ను మనం ధరిస్తూ ఉన్నాము? What kind of sanitization are we using so that our hearts will not be polluted because of this wickedness in this world? ఈ లోకంలో ఉన్నటువంటి చెడుతనము వలన మన యొక్క హృదయము కలుషితము కాకుండా ఉండడానికి ఎటువంటి పరిశుభ్రతను మనము పాటిస్తూ ఉన్నాము? Do you know when does Job fear God? అయితే యోబు ఎప్పుడు దేవుని గురించి భయపడి ఉన్నాడో తెలుసా? Job feared God when he had everything and he feared God when he had nothing. యోబు యొద్ద సమస్తము ఉన్నప్పుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. సమస్తాన్ని కోల్పోయిన తరువాత కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. Job had 10 children, 7,000 sheep, 5,000 camel, 500 oxen and 500 donkeys. యోబు యొద్ద 10 సంతానము, 7,000 ఒంటెలు, 5,000 ఎడ్లు ఆయన దగ్గర ఉన్నాయి. And he feared God when he had 10 children, 7,000 camel and 3,000 donkeys and 500 oxen. యోబు యొద్ద 10 మంది పిల్లలు ఉన్నప్పుడు, 7,000 ఒంటెలు ఉన్నప్పుడు, 5,000 ఎడ్లు ఉన్నప్పుడు ఆయన భయపడి ఉన్నాడు. And he feared God when he lost all the children, 10 children, when he lost all the animals, 7,000 sheep, 3,000 camel, 500 oxen and 500 donkeys. యోబు తన 10 మంది సంతానాన్ని కోల్పోయినప్పుడు, 7,000 ఆయన మేకలను కోల్పోయి ఉన్నప్పుడు, 3,000 ఒంటెలను కోల్పోయి ఉన్నప్పుడు, అదేవిధంగా 5,000 ఎడ్లు, 500 గాడిదలను కోల్పోయినప్పుడు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. That is the reason it is said there is no one on earth like Job. ఈ కారణము చేతనే దేవుడు యోబుని గూర్చి భూమి మీద అతనంతటి వాడెవడునూ లేడు అని సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. And who is giving this testimony? ఈ యొక్క సాక్ష్యాన్ని ఎవరిస్తూ ఉన్నారు? God. దేవుడు. And to whom he is giving this testimony? ఈ సాక్ష్యాన్ని ఎవరికి తెలియజేస్తూ ఉన్నాడు? To Satan. సాతానునికి. Do you know what does it mean when God is giving such a testimony to Satan? సాతానునికి అటువంటి సాక్ష్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. దాని అర్థం ఏమన్నా తెలుసా? God takes pride in the way that Job is trusting God. అయితే దేవుడు యోబు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి రీతిని బట్టి దేవుడు గర్వపడుతూ ఉన్నాడు. God takes pride in the way Job was living on this planet. దేవుడు ఈ లోకములో జీవించే విధానాన్ని బట్టి దేవుడు గర్వపడుతూ ఉన్నాడు. He is challenging Satan, telling, look, on this planet Earth there is someone who loves me completely and who obeys me completely. దేవుడు సాతానుతో, చూడు, ఒక వ్యక్తి ఉన్నాడు ఈ లోకంలో నా పట్ల విధేయతను కనబరుస్తూ ఉన్నాడని. He is holy, upright, blameless. అయితే యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నిందారహితుడు. But the point is, can Jesus give such a testimony regarding you and me which he gave regarding Job? కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము, దేవుడు యోబుని గూర్చి ఎటువంటి సాక్ష్యాన్ని ఇచ్చి ఉన్నాడో అటువంటి సాక్ష్యాన్నే మనల్ని గూర్చి ఇవ్వగలడా? If you give the same testimony regarding you and me, it's really marvelous and amazing and wonderful. అటువంటి సాక్ష్యాన్నే దేవుడు మనల్ని గూర్చి ఇచ్చినట్లయితే అది ఎంతో అద్భుతమైనటువంటి సంతోషించదగినటువంటి విషయము. If not, there is something that we need to do.
ఆ విధమైన సాక్ష్యము దేవుడు ఇవ్వలేకపోయినట్లయితే మనలో ఏదో తప్పిదం ఉన్నది. We need to have the fear of God, my dear members. ప్రియమైన సంఘస్థులారా, దేవుని యందు భయభక్తులు అనేది మన జీవితంలో ఉండాలి. Ecclesiastes chapter 12 verse 13, very famous verse. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనము ఎంతో సుపరిచితమైన వచనము. This is the whole duty of man. అయితే మనుషుడు చేయవలసినటువంటి బాధ్యత ఇది. Fear God and keep his commandments. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గైకొనుడి. Fear God and keep his commandments. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనండి. Fear God దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. and shun evil. చెడుతనమును విసర్జించండి. Do you know when Jesus will give his testimony regarding you and me? నిన్ను గూర్చి నన్ను గూర్చి యేసుక్రీస్తు వారు సాక్ష్యాన్ని ఎప్పుడు ఇవ్వబోతున్నాడో తెలుసా? Though you have missed my message, it doesn't matter. Listen to this last point. ఒకవేళ నా వర్తమానాన్ని ఇప్పటి వరకు మీరు వినకపోయినట్లయితే ఈ చివరి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని జాగ్రత్తగా వినండి. When Jesus is going to give a testimony regarding you and me, నిన్ను గూర్చి నన్ను గూర్చి యేసుక్రీస్తు వారు ఎప్పుడు సాక్ష్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు? Revelation chapter 3 verse 5. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. I will never blot out the name of that person from the book of life, but will acknowledge that name before my Father and his angels. జయించువాడు ఈలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. Jesus will give a testimony regarding us, దేవుడు మనల్ని గూర్చి సాక్ష్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. and Satan will be accusing us. సాతానుడు మనలను మన పైన నింద వేస్తూ ఉన్నాడు. He will accuse us as sinners and transgressors of God's law. అయితే మనలను పాపులుగా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించువారుగా మనలను ఆయన నిందిస్తూ ఉన్నాడు. He recalls the records of our lives. మన యొక్క జీవితంలో చేసినటువంటి క్రియలన్నిటినీ జ్ఞాపకము చేస్తాడు. He points out at every sin that he has committed, that he has tempted us to commit. మనము పాపము చేసులాగున శోధించినటువంటి సందర్భములన్నీ కూడా జ్ఞాపకము చేస్తాడు. And all our sins are recorded in the book of life. అయితే మన యొక్క పాపములన్నీ కూడా జీవ గ్రంథములో అవి లిఖించబడతాయి. And as they go through the book of life, as they go through our account in the book of life, జీవ గ్రంథములో మన యొక్క జీవితం యొక్క వివరాలన్నీ వారు ఒకదాని తరువాత ఒకరు చూస్తూ ఉండగా, and that sins stand against us, ఆ యొక్క పాపములు మనకు ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు they witness how much time that we have wasted in our lives. అయితే మన యొక్క జీవితాలలో ఎంత సమయాన్ని వృధా చేసి ఉన్నామో అక్కడ కనబడుతుంది. They witness how much strength that we have wasted in our sinful ways. మన యొక్క పాపపు మార్గాల ద్వారా ఎంత శక్తిని మనం వృధా చేసి ఉన్నామో అక్కడ వారు చూస్తారు. Every wrong word that we pronounced, మనము పలికినటువంటి ప్రతి తప్పుడు మాట, every selfish act that we have performed, మనము చేసినటువంటి ప్రతి స్వార్థపూర్యపు క్రియ, and every secret sin that we have committed will be exposed. రహస్యములో చేసినటువంటి పాపములు బహిరంగం చేయబడతాయి. During the time, all the angels, 1,000 times thousands and 10,000 times 10,000s, looks towards Jesus. ఆ యొక్క సందర్భంలో వేల కొలది దూతలు, 10,000 కొలది దూతలు యేసుక్రీస్తు వారు వైపే చూస్తూ ఉంటారు. And they look towards Jesus, what kind of testimony that he is going to give. అయితే యేసుక్రీస్తు వారు ఎటువంటి సాక్ష్యం ఇస్తాడో అని దేవదూతలందరూ యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉంటారు. And even God will be looking at Jesus, what kind of testimony Jesus is going to give regarding you and me. అయితే యేసుక్రీస్తు వారు ఎటువంటి సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడో అని దేవుడు కూడా యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఉంటారు. During that time, our only help was Jesus. ఆ యొక్క సందర్భంలో మనకు కేవలము సహాయము చేయు ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. During that time, our only advocate was Jesus. ఆ యొక్క సమయములో మనలను గూర్చి విన్నవించువారు కేవలము యేసుక్రీస్తు వారే. Only Jesus can save us.
కేవలము యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని రక్షించగలరు. Only the testimony of Jesus can save us. కేవలము యేసుక్రీస్తు వారు ఇచ్చే సాక్ష్యము మాత్రమే మనలను రక్షించగలదు. Only our destiny depends upon the testimony that Jesus will give regarding you and me. యేసుక్రీస్తు వారు అందజేయుటటువంటి సాక్ష్యమును బట్టే మన భవిష్యత్తు నిర్ణయింపబడుతుంది. Our eternal life and a place in heaven is dependent upon the testimony that Jesus is going to give. మన నిత్య జీవము పరలోకములో మన స్థానము యేసుక్రీస్తు వారు ఇచ్చేటటువంటి సాక్ష్యము పైనే ఆధారపడి But ఉంటుంది. let me tell you, if there is a selfish act in our lives, Jesus cannot give any testimony regarding you and me. నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను, మన యొక్క జీవితంలో స్వార్థపూరితమైనటువంటి క్రియ ఏమైనా ఉన్నట్లయితే మనలను గూర్చి యేసుక్రీస్తు వారు సాక్ష్యాన్ని ఇవ్వలేరు. If there is a secret sin that we are cherishing which no one in this world knows, Jesus cannot give a testimony regarding you and me. మనము చేసేటటువంటి రహస్య పాపాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉంటాము. ఆ పాపము లోకములో ఎవరికీ తెలియకపోయినప్పటికీ ఆ పాపము ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారు మనలను గూర్చి సాక్ష్యాన్ని ఇవ్వలేరు. If there is at least one unrepented sin recording in our lives in the book of lives, Jesus cannot give any testimony. He remains silent. జీవ గ్రంథములో క్షమింపబడినటువంటి ఒప్పుకోనటువంటి ఒక్క పాపము కూడా ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారు మనలను గూర్చి సాక్ష్యాన్ని ఇవ్వలేరు. Jesus wanted to save us, but he could not save us because of our unrepented sin. యేసుక్రీస్తు వారు మనల్ని కాపాడాలని ప్రయత్నము చేస్తారు, కానీ మనము ఒప్పుకోనటువంటి పాపము, క్షమింపబడినటువంటి పాపము వలన మనల్ని రక్షించలేడు. But the good news is, కానీ మనందరికీ వచ్చేటటువంటి మంచి సువార్త ఏమై ఉన్నదంటే, if we have washed our sins in the blood of Jesus, యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మన పాపములను మనము కడిగినట్లయితే, if we have repented for all our sins that we have committed in our life, మన యొక్క జీవితంలో చేసినటువంటి పాపములన్నిటినీ మనము దేవుని ఎదుట ఒప్పుకున్నట్లయితే, if we fear God and shun evil, దేవుని యందు భయభక్తులు కలిగి చెడితనమును విసర్జించినట్లయితే, if you live a blameless life among the people of our time, మన యొక్క తరములో నిందారహితులుగా మనము జీవించినట్లయితే, Jesus will give a testimony regarding you and me. నిన్ను గూర్చి నన్ను గూర్చి యేసుక్రీస్తు వారు సాక్ష్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. He will give the same testimony that he gave to Noah and Job. నోవాహును గూర్చి యోబును గూర్చి ఎటువంటి సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడో అదే సాక్ష్యాన్ని యేసుక్రీస్తు వారు ఇవ్వబోతూ ఉన్నారు. This young man is a righteous and upright man. ఈ యవనస్తుడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. This old man walked with me. He walked faithfully throughout his life. ఈ వృద్ధుడు నాతో నడిచి ఉన్నాడు, తన జీవిత కాలమంతా విశ్వాసము కలిగి నాతో నడిచి ఉన్నాడు. This young lady is blameless. She fears God and she shuns evil. ఈ యవ్వనస్తురాలు నిందారహితురాలై తన జీవితంలో చెడుతనమును విసర్జించి ఉన్నది. There is no one on earth like him. అతని కంటే ఆమె కంటే ఎవడును లోకమంతటిలో లేడు. What a testimony it would have been, my dear members. ఆ విధంగా దేవుడు సాక్ష్యాన్ని ఇచ్చినట్లయితే ఎంత గొప్ప సాక్ష్యమై అది ఉండబోతూ ఉన్నది. That could be the greatest testimony that we can ever have in our lives. మన యొక్క జీవితములలో అటువంటి సాక్ష్యము ఎంతో గొప్ప సాక్ష్యమై ఉండబోతూ ఉన్నది. That could be the greatest moment in our lives. మన యొక్క జీవితంలో అదే మంచి కార్యముగా మిగిలిపోతూ ఉన్నది. What else do we want? ఇంకా మనకు ఏమి కావాలని మనము కోరుకుంటూ ఉన్నాము? Be faithful to God. దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉందాము. Be blameless among the people of our time. మన తరములో నిందారహితులుగా మనము జీవిద్దాము. Fear God and shun evil. దేవుని యందు భయభక్తులు కలిగి మనము చెడుతనమును విసర్జించిన వారుగా ఉందాము. May God be with us so that one day he will give a testimony regarding you and me, saying, there is no one on earth like us. దేవుడు మనల్ని గూర్చి లోకమంతటిలో అతనంతటి వాడెవరూ లేరు అనే విధంగా మనము జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. May God bless each one of us. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. At this time we'll have the closing prayer by Mr. Daniel Thomas. Let's pray.
Our mighty heavenly living Father, we thank Thee for the opportunity that You given us once again in our lives to come back here to the sanctuary and to worship Thee. Father, we thank Thee for this great life that You have given us and the sustenance and the protection that You have given us to all our fellow believers and their families, Father. Continue to be with all our families and protect us during this pandemic, and please be with the retirees, especially be with them and give them good health and nourishment, and use them to their service, and give them good health in their lives, Father. Continue to be with the prayer requests that you have been prayed for, and please be with Mr. Shivaya and Anusuyama and Mrs. Julian and Juliana and Mrs. Maria and rest of the others, Father. Father, continue to be with the regular tithe givers. Please be with them and bless their families, Father. We thank Thee for the right message that You have given us through Thy pastor, Father. We give us the strength to overcome sin, and that we might live good lives, that Jesus might give us a good testimony of this, like the great soldiers who lived their lives in the Old Testament, Father. Continue to be with us and be with the church and the church pastor and his families, Father. Be with the Hyderabad church and and the members there and their families. Protect them from all harms and dangers. Please be with Hastinapuram church and the members and their families, Father. Continue to be with us and guide us. Continue to be with us in all our activities all of this day, to keep it holy, Father. For I ask this few mercy in Jesus' name I pray. Amen. Our Father which art in heaven, hallowed be Thy name. Thy kingdom come, Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our debts as we forgive our debtors. Lead us not into temptations, but deliver us from the evil. For Thine is the kingdom, the power, and the glory, forever and ever. Amen. May the love of our Almighty God, and the grace of our Lord and Savior Jesus Christ, and the sweet communion of the Holy Spirit will abide with each one of us, now and forevermore. Amen. Amen. Thank you all. God bless us till we meet again.